ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను. 12 అయిందన్నమాట. ఆల్రెడీ వంట చేసేసాను. సింపుల్ టమాటా పప్పు బెండకాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా అవి ఏం షేర్ చేస్తానని షేర్ చేయలేదు. మా వారు అయితే బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయారు. హెయిర్ వాష్ అయితే చేసుకున్నానండి. చూడండి, కర్లీ హెయిర్. ఈ కర్లీ హెయిర్ వల్ల ఎటువంటి హెయిర్ కటింగ్స్ కానీ ఏమీ చేయలేము. ఒకసారి వెళ్ళి కిందకి స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయించుకోవాలి. బాగా స్ప్లిట్ ఎండ్స్ అయిపోయామాట, కట్ చేయించుకోవాలి. ఇంకా దీపం అది అన్నీ అయిపోయింది. టిఫిన్ కూడా చేస్తాను. నిన్న ఇడ్లీ పెట్టాను కదా, ఇవాళ కూడా అదే మొత్తం ఉంటే ఇడ్లీని ఇంకా బొంబాయి చట్నీ చేస్తాను. దాంతో టిఫిన్ అయితే అయిపోయింది. లంచ్ అయితే అది చేశానండి. ఇప్పుడు ఇవాళ సాటర్డే కదా, బెడ్షీట్స్ అవి చేంజ్ చేశాను. 2 రూముల్లోని బెడ్షీట్స్ అయితే చేంజ్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే కంపల్సరీ నేను బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను. చేంజ్ చేసి వెంటనే అంటే మార్నింగ్ అందరం లేచిపోతాం కదా, బెడ్షీట్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో పడేసి కొత్త బెడ్షీట్స్ అంటే ఉతికిన బెడ్షీట్స్ వేస్తాను. వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది. పిల్లల రూమ్లో అయితే 1 వీక్ ఒకసారి చేంజ్ చేస్తాను. మా రూమ్లో ఏంటంటే వీక్కి ట్వైస్ చేంజ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లల రూమ్లో ఏసీ లేదు, మా రూమ్లో ఏసీ ఉంది. అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా అని ఇక్కడ పడుకుంటారు. మధ్యాహ్నం అంతా ఇక్కడే ఉంటారు, సెలవు కదా. అందుకని ఇక్కడే ఉండడం, ఇక్కడే కదా బెడ్షీట్ కొంచెం పాడైపోయి ఉంటుంది. అక్కడే ఆడడం కానీ ఏమైనా పడేయడాలు కానీ వాటర్ పడిన, అందుకని నేను వీక్కి ట్వైస్ చేంజ్ చేస్తున్నాను బెడ్షీట్. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే నాకు బెడ్రూమ్స్తో అంత పని ఉండదు, నేను హాల్లోనే ఉంటాను. అది చూపిస్తాను నేను ఏం చేస్తాను అనేది, చూసేయండి. ఇదిగోటి మా బెడ్రూమ్లో అయితే బెడ్షీట్ చేంజ్ చేస్తానండి. ఎందుకంటే మా రూమ్లో అయితే ఇది బెడ్షీట్ చేంజ్ చేస్తాను. ఈ బెడ్షీట్ చాలా పాతదండి, ఎప్పుడుదో తీసుకున్నాను. దగ్గర ఒక 5 years అయిపోయింది బెడ్షీట్. తీసుకోవాలి, మీషోలో చూస్తున్నాను, తీసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఏదైనా పండగ వస్తే తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం సరికి ఈ రూమ్కి ఆ రూమ్కి మస్ట్ బెడ్షీట్స్ మటుకు తీసుకోవాలి. నేను ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు కొనిను ఒకటి పెట్టుకుంటాను పండగకి అంటే అప్పుడు తీసుకుంటాను అనమాట. అలా తీసుకుంటాను, ఓకేనా. ఎప్పుడు పడితే బట్టలు కొనియడం, ఎప్పుడు పడితే ఇవి కొనియడాలు అంత నాకు ఇష్టం ఉండదు, మార్కెటింగ్ ఎక్కువ చేయడం. అందుకని పండగ ఆ టైంకి అది తీసుకోవాలి అని ఉంటుంది. ఇదైతే ఇలా సర్దేసుకున్నాను. ఇలా సర్దడం బట్టి ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి అవుతుందండి. లేదంటే బట్టలు అక్కడ పడితే అలాగుండి మంచం మీద బెడ్షీట్ అది బాగోపోతే మనకి రిలాక్స్ అనిపించదు కదా. ఇలా చూడగానే అమ్మయ్య అన్నట్టు కొంతసేపు పడుకుంటే బాగుంటుంది. ఇదిగోటి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఎక్కడిదక్కడ సర్దేసుకున్నాను. ఇక్కడ ఈ లెదరుని గేమింగ్ ఛానల్ అని పెట్టుకొని చూస్తున్నారు, ల్యాప్టాప్లో ఇక్కడ పెట్టుకొని చూస్తున్నారు ఈ లెదరుని. ఎందుకంటే సమ్మర్ కదా, కొంచెం ఏసీ వేస్తారు, ఈ రూమ్లో ఉంటారు. ఇంకా పిల్లల రూమ్లో కూడా చూపిస్తాను. ఎందుకంటే పిల్లల రూమ్లో అయితే ఈ బెడ్షీట్ చేంజ్ చేస్తాను అనమాట. బొమ్మలు అది అలా పెట్టుకుంటారు. పాపది డ్రెస్సింగ్ టేబుల్ ఇది బాగా పనిచేసిందండి. డ్రెస్సింగ్ టేబుల్ ఇది మీకు చూపించాను లేదో, ఇది 3 లేయర్ ఇవి వస్తాయి కదా, ఇప్పుడు అందరు కిచెన్లో పెట్టుకుంటున్నారు. అది నేను ఇక్కడ ఇలా పెట్టి దాని మీద ఈ అద్దం పెట్టాను. ఈ అద్దం ఏంటంటే బీరువాకి వచ్చిందన్నమాట. ఆ అద్దం ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకుంటే దానిలో పాపవి అన్ని మేకప్ ఐటమ్స్, అంటే తను వేసుకున్నవి జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ అది పెట్టుకుంది. అలాగా మనీ ప్లాంట్, ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్ అలా డెకరేషన్ చేసుకుని తనకి ఇష్టం అన్నమాట. తర్వాత పాప చిన్నప్పుడు చూసారా, చాలాసార్లు చూపించి ఉంటాను మీకు. తర్వాత మెయిన్ ఈ రూమ్లో ఏంటంటే ట్యూబ్లైట్ పోయిందండి, అందుకే ఇది చిన్న బల్బ్ పెట్టారు. అందుకు కొంచెం దిమ్గా ఉందన్నమాట రూము. ఇది ఒకటి ట్యూబ్లైట్ పోయింది, తెచ్చి వేయించాలి. ఒకటి లంచ్కి అయితే బెండకాయ ఫ్రై చేస్తానండి. మా వారికి బాక్స్ కట్టిస్తాను, మాకు ఇది అయిపోతుంది. నెక్స్ట్ టమాటా పప్పు అయితే చేస్తాను. ఒక్క పూటకే కదా, ఇవాళ సాటర్డే, నైట్కి టిఫిన్ ఏదో చెయ్యాలి.
పప్పు నానబెడతాను, మినపప్పు. ఇడ్లీ కానీ లేకపోతే దెబ్బ రొట్టి కానీ చేస్తాను. ఎందుకంటే బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఇవన్నీ బెడ్షీట్స్ అయితే అయిపోయి తీసుకెళ్ళి మీద ఎండబెట్టాలి. బట్టలు ఎండబెట్టేసి వచ్చానండి. తర్వాత అయితే ఫ్రిడ్జ్లోనే ఐస్ క్రీమ్స్ నిన్న పెట్టాం కదా, అదైతే తీస్తున్నాము. పాప ఏమో తిందాం మమ్మీ, ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు 12:30 అయితే అయిందన్నమాట, తిందాం మమ్మీ అంటే సరే అని చెప్పి తీసాము. ఇది పెట్టిన దగ్గర నుంచి ఖుషీలు ఒక 4-5 టైమ్స్ మాట, మమ్మీ ఐస్ క్రీమ్ అయిపోయిందా అని ఫ్రిడ్జ్ తీసి చూడడం, మళ్ళీ పెట్టడం కావలేదు అంటే, నేను యాక్చువల్లీ ఏంటంటే మ్యాక్సిమంలో పెట్టడం మర్చిపోయాను. ఐస్ క్రీమ్స్కి వాటికి మ్యాక్సిమం పెట్టాలి, మినిమంలో ఉంచేసాను అనమాట. అంటే ఐస్ క్రీమ్స్ అవి పెట్టాలంటే కొంచెం మ్యాక్సిమంలో పెడితే అవి అవుతాయి, ఆ సెట్టింగ్ ఉంటుంది అన్నమాట. నేను మినిమంలో అలాగ ఉంచాను. దానికి తోడు రాత్రి కొంచెం ఐస్ ఎక్కువైపోయింది, డీప్ నొక్కేసాను అనమాట. నొక్కేయడంతో అదేంటంటే అవ్వలేదు, ఆడు గోల మాట, ఇంకా అవ్వలేదు. నిన్న సాయంత్రమే తినేద్దాం అనుకున్నాను. నేను నెమ్మదిగా చెప్పాను, రేపు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఇస్తాను అని చెప్పి. ఇలాగైతే ఐస్ క్రీమ్స్ అయిపోయి ఇద్దరికి ఇచ్చేస్తాను. చూడండి వాళ్ళు ఎలా తింటున్నారో. వీళ్ళిద్దరూ ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాను. ఎలాగుందిరా? టేస్ట్గా ఉందా? ఇంకోటి కూడా కావాలా? రెండేసా? ఓకే. తర్వాత అయితే ఈ పార్సల్ అయితే వచ్చిందండి. ఇదేంటంటే ముల్తానీ మిట్టి తెప్పించాను ఫ్రమ్ మీషో నుంచి. ఒక 2-3 అడిగారన్నమాట ముల్తానీ మిట్టి అంటే స్టోన్ది, ముల్తానీ మిట్టి స్టోన్ రివ్యూ చేయమని. అందుకని నేను తెప్పించాను అనమాట. ఇది కేజీ ప్యాకెట్. దీని పూర్తి వివరాలు అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానండి. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.